హిందూ సంప్రదాయం ప్రకారం పూజ ఉదయం చేయాలా లేక సాయంత్రమా? ఏది ఉత్తమమైన పద్ధతి? హిందూ సంప్రదాయంలో పూజ చేయడం ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచారం. ఇది మనస్సును శాంతింపజేసి దైవానుగ్రహం పొందటానికి ఉత్తమమైన మార్గం. అటువంటి పూజ చేసేందుకు కూడా ఆధ్యాత్మికంగా కొన్ని నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇవి మనం ఎప్పుడు, ఎవరితో కలిసి పూజ చేయాలో దానిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. పూజ చేయడానికి ఏది ఉత్తమ సమయం, ఎప్పుడు మొదలు పెట్టాలనేది తెలుసుకోండి. ఉదయం పూజ చేయడం. 1. బ్రహ్మ ముహూర్తం. హిందూ సంప్రదాయంలో ఉదయం పూజ ముఖ్యమైనది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జాము 4:30 నుండి ఉదయం 5:30 వరకు అనేది పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేక ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో పూజ, ధ్యానం, ప్రార్థనలు అత్యంత శ్రద్ధతో, శాంతితో నిర్వహించవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని అనేక మంది ఆధ్యాత్మిక సాధకులు, భక్తులు ఎంతో మంది మానసిక శాంతి, దైవానుగ్రహం కోసం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తుంటారు. 2. పవిత్రత, శ్రద్ధ. ఉదయం శరీరం శుభ్రంగా ఉంటుందని, మనస్సు శాంతంగా ఉంటుందని చెబుతుంటారు. ఉదయం సమయంలో మనం చాలా శ్రద్ధతో, పవిత్రంగా దైవ పూజలను చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. 3. దేవుని ఆరాధన. ఉదయాన్నే దేవుడి పూజ చేయడం మన రోజును శుభంగా, సానుకూలంగా ప్రారంభించడంలో సహాయపడుతుంది. ఉదయం పూజ జీవితంలో సకల శుభాలు, ధనం, ఆరోగ్యం, ఆనందం తీసుకురావడానికి తోడ్పడుతుంది. సాయంత్రం పూజ చేయడం. 1. నమస్కారం, ధ్యానం. సాయంత్రం కూడా దేవుని పూజ చేయడం మంచి విషయం. సాయంత్రం సమయంలో పూజ చేయడం వల్ల పట్టణాల్లో ఉన్నవారికైనా, గ్రామాల్లో ఉండేవారికైనా పరిసర ప్రాంతాలు మొత్తం శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కూడా శాంతియుత వాతావరణం ఉండి పూజకు అనువైనదిగా భావిస్తారు. 2. ఆధ్యాత్మిక శాంతి. పూజ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో మనం మనసులో ఉన్న ఆందోళనను బయటపెట్టి దేవుని వేడుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూజతో మన ఆధ్యాత్మిక జీవితంలో అంతరాత్మను శుద్ధి చేసుకోవడం వల్ల మనస్సుకు శాంతినిస్తుంది. 3. పూర్వీకుల ఆచారాలు. పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ చేసేందుకు సాయంత్రం సమయంలో కొన్ని ప్రతికూల సమయాలు ఉంటాయని భావించేవారు. అయినప్పటికీ సాయంత్రం పూజ చేయడం కూడా ఎంతో చక్కటి ప్రతిఫలాలను ఇస్తుంది. ఉత్తమ సమయం ఎప్పుడు? ఉదయం, బ్రహ్మ ముహూర్తం. ఇది హిందూ సంప్రదాయంలో శ్రద్ధగా పూజలు నిర్వహించుకునేందుకు అనువైన సమయం. ఈ సమయంలో దేవుడి పూజ చేయడం ఉత్తమం. సాయంత్రం కూడా శ్రద్ధతో, పూర్వీకులు చేసిన విధంగా పూజ చేయడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.